హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరు ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా క్లియర్గా వినడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మన ప్రియతమ టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న టీడీపీ ముఖ్యమంత్రి అని ఎందుకు అంటారని మాత్రం అడగండి. ఎందుకంటే ఎప్పుడు చెప్పే సమాధానమే, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కానీ ఇతరులకు కానీ ఎటువంటి హెల్ప్ చేయొద్దు, చేస్తే పాముకు పాలు పోసినట్టే, మన టీడీపీ వాళ్ళని మనమే కాపాడుకోవాలని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉచితంగా దిగజారిపోయి మాట్లాడారు. కాబట్టి ఆయన్ని మనం టీడీపీ వారి ముఖ్యమంత్రిగానే చూడాలి. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారు, చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ కనిపెట్టారు, చంద్రబాబు నాయుడు గారు దోమల కోసం డ్రోన్లు తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ ని ప్రపంచానికి పరిచయం చేశారు, చంద్రబాబు నాయుడు గారు పచ్చదనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు, చంద్రబాబు నాయుడు గారు పాలు పితికే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమున్నాయిలేండి, ఏఐని కనిపెట్టింది ఆయనే, క్వాంటమ్ కంప్యూటర్ ని కనిపెట్టింది ఆయనే, అన్ని ఆయనే. కొత్తగా ఈ రోజు ఒక వీడియో చూస్తుంటే నాకు ఒక సినిమాలో అది నేనే అనే ఒక సీన్ గుర్తొచ్చింది. ఆయన నిన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ జలహారతి అనే ఒక మీటింగ్ అది మాట్లాడుతూ ఆ ప్రాజెక్టుల పేర్లు ఆయనకి తెలియవు, ఆ ప్రాజెక్టులు ఎక్కడున్నాయో తెలియదు, ఆ ప్రాజెక్టుల గురించి అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా ఆయనకి లేదు. పక్కన ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు మీకు తెలుసు కదా, మీకు బడ్జెట్ పెద్ద మాటల కోరు, చేసేది ఏముండదో చెప్పేది మాత్రం పెంచుకుంటది. ఆ మాటల కోరు వచ్చి ఆయనకి సార్ ఈ ప్రాజెక్టులు చెప్పండి సార్, ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడండి, ఈ ప్రాజెక్టులు మనం కట్టామని చెప్పండి అంటే ఏం ప్రాజెక్టులు ఇవి, ఎక్కడ ప్రాజెక్టులు, ఏం చేసాము ఈ ప్రాజెక్టులు అని అడిగి కూడా చివరికి అవి కూడా కట్టింది నేనే అని చెప్పుకుంటున్నారు. అసలు ఎట్లన్నా కోడి లేదు గుడ్డు లేదు, చివరికి చికెన్ బిర్యానీ రెడీ అయింది. అసలు మీరు అధికారంలో లేరు, మీరు గత 5 సంవత్సరాలు మీరు ఎవరో తెలియదు, మీరు ఇప్పుడు వచ్చేసి ప్రాజెక్టులన్నీ రెడీ చేసేస్తున్నారు, అన్ని ఓపెనింగ్ చేస్తుంది. ఎలా ఒకసారి ఆ వీడియోని చూడండి, నేనైతే పిచ్చగా నవ్వుకున్నా. అది కట్టింది నేనే. ఇది మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఒకసారి వినండి, భలే కామెడీగా ఉందిలేండి. 2 సార్లు ప్లే చేస్తుంది మీకోసం. ఏ ప్రాజెక్టులు పూజ చేసి మీ భూతల్లిని చల్లగా చూసి మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు. ఒక్కసారి చరిత్రలోకి పోతే ఈ ఆధునిక దేవాలయాలు మెజారిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ, నేనే కట్టాను. ఏ ప్రాజెక్టులు పూజ చేసి మీ భూతల్లిని చల్లగా చూసి మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు. ఒక్కసారి చరిత్రలోకి పోతే ఈ ఆధునిక దేవాలయాలు మెజారిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ, నేనే కట్టాను. విన్నారు కదా, అసలు మనిషి అన్న తర్వాత పక్కనోడి దగ్గర నుంచి చిన్నది ఏదైనా తీసుకోవాలన్నా మనం జంకి చచ్చిపోతా ఉంటాం. అరే అది వాడిదే, అరే వాడే, ఆడ చేసాడే, మనం అన్యాయం చేస్తున్నామే అని మనసులో ఉంటది. ఎప్పుడైనా పక్కనోడిది ఎవరన్నా అరే తప్పు చేస్తున్నామే అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ లేకపోగా ఇది నా అకౌంట్లో వేసుకుంటే నాకేదో వచ్చేస్తుంది, ప్రజలంతా నన్ను గొప్పగా అనుకోవాలి, అన్ని నేనే కట్టింది తెలుగుదేశం పార్టీ అంటే నేనే. ఏంది సార్, తెలుగుదేశం పార్టీ కడితే మీది కాదు, గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో కడుతున్నారు. మీ ఎంటైర్ జీవిత కాలంలో ఒక్క ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేయాల, ఆ విషయం ప్రజలకు తెలియదా? ఒక్క మెడికల్ కాలేజ్ మీరు కట్టించాలా, ఆ విషయం ప్రజలకు తెలియదా? కంప్యూటర్ మీరు కనిపెట్టారా, సెల్ ఫోన్ మీరు కనిపెట్టారా, పాలు బిత్తుకుంటే మీరు నేర్పెట్టారా? ఏంటి సార్ ఇవి? మీ నాలెడ్జ్ ఎంతంటే 4000 పెన్షన్ ఇవ్వడం కోసం 2 కోట్లు ఖర్చు పెట్టుకుని వెళ్తారు చూడండి, అక్కడే మీ
విజనరీ, మీ స్టేటస్, మీ మైండ్ సెట్ అందరికి అర్థమైపోతుంది. పబ్లిసిటీ స్టంట్స్ కోసం పిఆర్ ఏజెన్సీ నడుపుతున్నట్టుగా మీరు నడుపుతున్నారు తప్పించి ప్రజలకు మంచి చేద్దామని ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఇది మంచి ప్రభుత్వం అని ఊరూరా పోస్టులు అతికిచ్చారు, పాంప్లెట్లు పంచారు. కానీ ప్రజలకి ఏదైనా మంచి చేయడానికి మీకు చేతులు రావు. ఇది మంచి ప్రభుత్వం అని ఈ పోస్టర్లు అందరికి పంచడం కోసం మాత్రము 5,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఏంటి, ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవడానికి 5,60,00,000 రూపాయల పాంప్లెట్ కోసం ఖర్చు పెట్టిన దిగజారిన ప్రభుత్వం మనది. మంచి ప్రభుత్వాన్ని మీరు ప్రకటించుకునేది ఏం సార్? ప్రజలే నమ్మితే, మీరు మంచి చేస్తే మంచి ప్రభుత్వాన్ని వాళ్ళే ఓట్లేస్తారు మీకు. వాళ్ళే ఇలా బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుంటారు. మీరేంటి 5,60,00,000 కేవలం పబ్లిసిటీ కోసం వాడారు? ఇదా విజన్ అంటే? ఇదేనా సంపద సృష్టి అంటే? పార్టిసిపేట్ చేయని వాళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళకి కూడా యోగా సర్టిఫికెట్లు ఇవ్వడం సార్ విజన్ అంటే? భలే విజన్ సార్. స్వర్గంలో, నరకంలో కూడా మీ గురించి చెప్పుకుంటున్నారు. మీరు చచ్చిపోయిన తర్వాత కూడా జీవితాంతం మేము ఎప్పుడు కూడా సర్టిఫికెట్లు సంపాదించలేకపోయాం. చచ్చిపోయిన తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు యోగా ఆసనాలు వచ్చని, నాకు సర్టిఫికెట్లు ఇచ్చారని పైన దెయ్యాలు, భూతాలు కూడా పండగలు చేసుకుంటున్నాయి అంట. మీరు భూలోకంలో వెళ్తారు సార్, అక్కడ కూడా గొప్పగా కీర్తించబడుతూ ఉన్నారు. అన్ని నేనే ప్రజల పిచ్చోళ్ళు అయి ఉండాలి, ప్రజలు ఎర్రి పప్పలై ఉండాలి. ఇన్ని చెప్పి చివరికి ఏమి ఇవ్వకపోగా ప్రజల్ని మభ్య పెడతా ఉన్న మాస్టర్ డిగ్రీలు పొందారు చూడండి, అక్కడ సార్ బాధేస్తుంది. ప్రజలకి దక్కవలసినటువంటి ఖనిజ సంపదని 1,93,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఖనిజ సంపదని కేవలం 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసి వాళ్ళకి ప్రైవేటు సంస్థలకి అప్పగించి మీ ఇష్టం వచ్చినట్టు ఖనిజాలు తవ్వుకోండి అని చెప్పారు కదా. అక్కడ మీ విజన్ ప్రజలకు తెలియాలి. ఇంత విజనరీయో మీకు అర్థం కావాలి. 1,93,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ని, మైనింగ్స్ ని ప్రైవేటు సంస్థలకి అప్పగించి ఎప్పుడంటే అప్పుడు మీరు దాని నుంచి ప్రైవేట్ బ్యాంక్, గవర్నమెంట్ అకౌంట్స్ లోంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చినటువంటి ఏకైక చెత్త ప్రభుత్వం మంది. అది ప్రజలకు తెలియద్దా? అసలు మీరెవడు ప్రజల సొమ్ముని ఇష్టానుసారంగా తాకట్లు పెడతారని మీరెవరు? మీ విజన్ ఏంటి? అన్ని మీరే కనిపెడతారు, అన్ని మీరే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్రాజెక్టులన్నీ మీ అకౌంట్ లో వేసుకుంటూ వెళ్తున్నారే. రేపొద్దున పడుకొని నిద్రపోతుంటే కల్లో కానీ ఎక్కడ కానీ మీకు సిగ్గుందా అని మీ ఫేస్ వచ్చి మిమ్మల్ని అడగదా సార్? లోకేష్ గారిని అడగదా? పెట్రోల్ రేట్లు తగ్గించారా? లేదు కదా. ఇంత దరిద్రమైన పాలన చేస్తూ కూడా ప్రతి ఒక్కటి మీ అకౌంట్ లో వేసుకోవడానికి ఇంత 75 years ఏజ్ లో మీరు పడుతున్న తపన చూస్తుంటే చిన్నపిల్లలు కూడా ఆశ్చర్యపోతున్నారు సార్. మీరే ఎలా ఉన్నారంటే రాబోయే జనరేషన్స్ కి మిమ్మల్ని మోడల్ గా ఎలా చూపించాలి? చంద్రబాబు నాయుడు గారు ఇది సృష్టించారు, ఆయన సొంత పథకం ఇది ఒకటి ఉంది అని ఎవరు చెప్పలేకపోతున్నారు కదా. మరి ఇంత విజన్ ఉన్న మీకంటూ ఒక సొంత పథకం లేదు. మీ పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంద్రమ్మ ఇళ్ళు కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి ఆయన పేరు. జగన్మోహన్ రెడ్డి అంటే అమ్మఒడి మీరు ఇస్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, వాలంటరీ వ్యవస్థ, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారు. ఇలా ఎన్నో ఉన్నాయి సార్. కానీ మీకేమన్నా నాడు నేడు అన్నిటికన్నా గొప్పదే. మీరు వచ్చిన తర్వాత కనీసం స్కూళ్లు కూడా బాగలేవు సార్. హాస్టల్లో పిల్లలు తినే ఫుడ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అందరికీ. ఇటువంటి బ్రతుకుల్లోకి మళ్ళీ తోచివేయబడ్డామా మేమని. గోరుముద్దని పౌష్టికాహారాన్ని అందించే రోజుల నుంచి చివరికి పురుగులన్నం అయినా చాలరా బాబో, కడుపు నిండితే చాలని దీని స్థితికి హాస్టల్ విద్యార్థులను తీసుకొచ్చారు మీరు మళ్ళీ విజనరీ అని చెప్పుకోకండి సార్. ఎక్కడ నవ్వుతారు సార్. వైజాగ్ లో 5 ఎకరాలు, 4 ఎకరాలు, 60 ఎకరాల భూమిని ₹10 రాసిస్తున్న మిమ్మల్ని చూస్తే అందరు నవ్వుతారు సార్. దయచేసి విజనరీ అని చెప్పుకోకండి. ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తున్నా చూడండి మీకోసం. ఆయనకి ప్రాజెక్టుల పేరు తెలియదు, ఎక్కడున్నాయో తెలియదు, ఏంటో తెలియదు. కానీ నేనే కట్టా నేనే ఎలా చెప్పుకుంటారు సార్? అలా వినండి ఆ వీడియో సార్. ఏ ప్రాజెక్టులు వాయరుకు పూజ చేసి మీ భూతల్లిని చల్లగా చూసి మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు. ఒక్కసారి చరిత్రలోకి పోతే ఈ ఆధునిక దేవాలయాలు మెజారిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ, నేనే కట్టాను. ఒకే ఒక వీడియోతో చంద్రబాబు నాయుడు గారు ఏంటో అనేది మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా.
మీకు అర్థం కాకపోతే ఇంకా మీ ఇష్టం, అర్థమైతే మాత్రం మిమ్మల్ని ఎవడో ఆపేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.